నమస్తే, నేను మీ ప్రశాంత్. గేమ్ చేంజర్ మూవీని ఉద్దేశించి అల్లు అరవింద్ గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరి మెగా ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, నిన్న జరిగిన ఒక తండేల్ ఈవెంట్లో అల్లు అరవింద్ గారు అయితే గేమ్ చేంజర్ పైనే కామెంట్ చేసినట్లయితే చాలామంది అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అయితే మనకి కామెంట్లలో కూడా చేస్తున్నారు. ఇప్పుడు మరి మెగా ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, సో అసలు దేన్ని ఉద్దేశించి ఆ కామెంట్ చేశారు? మెగా ఫ్యాన్స్ అయితే ప్రస్తుతం అల్లు అరవింద్ మీద చాలా గుర్రుగా ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే తండేల్ ఈవెంట్లో ఆయన దిల్రాజుని ఉద్దేశించి దిల్రాజుతో మాట్లాడుతూ ఒక వారం రోజుల వ్యవధిలో దిల్రాజు అన్ని రకాల ఎమోషన్స్ చూసేశాడు. ఒక సినిమా డౌన్ చేస్తే ఇంకో సినిమా పైకి లేపింది అని చెప్పేసి ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో, అంటే గేమ్ చేంజర్ అనే సినిమా పేరు ప్రస్తావించడు ఆయన, కానీ ఆయన గేమ్ చేంజర్ని ఉద్దేశించి ఆ మాటలు అన్నాడు అనేది అందరికీ తెలిసిపోతుంది. అది నిజం కూడా కదా. నేను ఒక అగ్ర నిర్మాతగా గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ మీద ఆయన ఎన్నో సినిమాలు చేశాడు. వాటిలో ఎక్కువ శాతం హిట్లు, బ్లాక్ బస్టర్లే ఉన్నాయి. అలాగే ఫ్లాప్లు కూడా చూశాడు. ఈవెన్ చిరంజీవి గారితో సినిమాలు చేసినప్పుడు కూడా ఆయన అటు లాభాలు చూశారు, కొన్ని నష్టాలు కూడా చూశారు. కాబట్టి ఆయనకు పెద్ద ఎవరి గురించి అయినా తను మాట్లాడగలుగుతారు. సో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అది ఎందుకంటే గేమ్ చేంజర్ అనేది హిట్టా ఫ్లాపా అనేది ప్రపంచానికి అందరికీ కూడా తెలుసు. అది కేవలం ఫ్లాప్ కాదు, ఒక డిజాస్టర్. ఎందుకంటే దాని మీద పెట్టిన పెట్టుబడిలో కేవలం 50% మాత్రమే అది రికవరీ చేసింది అనేది ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే ₹1 పెట్టుబడి పెడితే కేవలం 50 పైసలే వచ్చి 50 పైసలు పోయిందంటే చాలా దారుణమైనటువంటి నష్టాన్ని చూసినట్టే. ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు, ఆల్మోస్ట్ 221 కోట్లు దాని ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారు. అంటే 110 కోట్లు మాత్రమే అది రాబట్టగలిగింది షేర్ రూపంలో. ఇంకా 110 కోట్లు రావాలి. మరి ఒకటా రెండా? 110 కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా. సో దాంతో అంత లాస్ అయినటువంటి ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ప్రాణాలు, ఈ గుండెని అరచేతులు పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు. వాళ్ళు ఎలా ఆ నష్టాలని రికవర్ అవుతాయి ఏంటి అనేది. అంటే అది రిలీజ్ అయిన వెంటనే వచ్చినటువంటి మిక్స్డ్ టాక్ ఏదైతే ఉందో, ఎక్కువ మిక్స్డ్ టాక్ మీన్స్ నెగిటివ్ టాకే, ఎక్కువ శాతం నెగిటివ్ టాక్ వచ్చింది. అది ఆ తర్వాత కలెక్షన్స్లో రిఫ్లెక్ట్ అయింది. మిగతా సినిమాల్లో అదే 110 కోట్లు వేరే చిన్న సినిమాకి వస్తే పెద్ద హిట్ అయినట్లు లెక్క. కానీ దీనికి 110 కోట్లు అనేది చాలవు, 220 కోట్లు రావాల్సిందే. కనీసం ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళ డబ్బు వాళ్ళు తిరిగి వస్తుంది. కానీ ఇక్కడ అది రాలేదు కదా. ఇంకో పక్క ఒక తక్కువ వాల్యూ తోటి రిలీజ్ అయినటువంటి సంక్రాంతి వస్తున్నాం సినిమా చాలా ఎక్కువ స్థాయి, గేమ్ చేంజర్ని మించినటువంటి స్థాయిలో, అది 110 అనుకున్నాం, ఇది 150 కోట్లు దాటేసింది. అంటే దానికంటే కూడా 40 కోట్లు ఎక్కువగానే ఇంకా సంపాదించి పెట్టింది. సో కానీ దానికి పెట్టి ఇంకా సంపాదిస్తుంది కూడా, ఇంకా సంపాదిస్తుంది. దీనికి 221 కోట్లు పెడితే దానికి 41.5 కోట్లే పెట్టారు. ఆ తక్కువ అమౌంట్ పెట్టిన దానికే ఎక్కువ కలెక్షన్స్ వచ్చి వీళ్ళందరూ కూడా సేమ్ ఎక్కువ మంది గేమ్ చేంజర్ డిస్ట్రిబ్యూటర్లే, బయ్యర్లే సంక్రాంతి వస్తున్నామని కూడా కొనుక్కున్నారు. కాబట్టి వాళ్ళు సేఫ్ అయినట్టు లెక్క. దీన్ని ఉద్దేశించే అల్లు అరవింద్ నేను తండేల్ ఈవెంట్లో ఆ మాట మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా దిల్రాజు దాని నుంచి బయటపడ్డాడని ఏదైతే మాట్లాడాడో, అన్ని రకాల ఎమోషన్స్ చూశాడు. వితిన్ 1 వీక్లో లో చూశాడు, అప్పు చూశాడు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అందరినీ కూడా, అంటే అందరిని మీన్స్ మెగా ఫ్యాన్స్ని మరి ఎక్కువగా వాళ్ళకి కోపాన్ని తెప్పించాయని చెప్పేసి సోషల్ మీడియా చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంతకాలంగా అల్లు అరవింద్ ఫ్యామిలీకి, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగింది అనే అభిప్రాయం, అది కూడా అల్లు అర్జున్ కారణంగా అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట.
అది ఎందుకో మనకు తెలిసిందే. ఎందుకంటే తన సొంత అస్తిత్వం కోసం దాన్ని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా మనం అల్లు అర్జున్ చూడాలి ఇక్కడ. ఎందుకంటే నేను మెగా కాంపౌండ్ కాదు, నా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కాదు, నా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అని తను ఒకప్పుడు ప్రకటించుకున్నాడు. అంటే నా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అనలేదు, కానీ నా ఫ్యాన్స్ మిగతా అందరిలాంటి ఫ్యాన్స్ కాదు, నా ఫ్యాన్స్ ఆర్మీ, అల్లు ఆర్మీ అని ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు. దాంతో ఎప్పుడైతే ఆయన అలా ప్రకటించుకున్నాడో మెగా ఫ్యాన్స్ ఆయనకి దూరం అయిపోయారు. వీటన్నిటికంటే చాలా అంతకుముందు ఎప్పుడో వాళ్ళందరూ కూడా ఒక ఈవెంట్లో, సరైనోడు ఈవెంట్ అనమాట, ఏదైతే చెప్పను బ్రదర్ అనే ఒక మాట ఆయన నోటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి కూడా మెగా ఫ్యాన్స్ ఆయన్ని తమ హీరో అని కాకుండా తమ కాంపౌండ్ హీరో కాదు అని వాళ్ళు డిసైడ్ చేసుకొని ఆయన పక్కన పెట్టేశారని మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ కంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ తయారైపోయింది. వాళ్ళు నిజంగా మెగా ఫ్యాన్స్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరు, రామ్ చరణ్ ఫ్యాన్స్ వేరు అన్నట్టుగా వాతావరణం ఉంది. మరి ఇలాంటి వాతావరణంలో ఈరోజు తమ హీరో సినిమాకు సంబంధించి ఏదైతే అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే వాస్తవంగా ఆ సినిమా ఆడకపోయినా దాన్ని కనుక ఓపెన్గా చెప్తే సహించలేని పరిస్థితిలో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ ఎవరైనా సరే మనం వాళ్ళ అవతల వాళ్ళు మనకు ప్రత్యర్థులు అని అనుకుంటే అసలు మా సంగతి ఎందుకు మాట్లాడాలి అని అంటాం కదా, ఎవరైనా అంటారు కదా. ఇప్పుడు అదే పరిస్థితి మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు ఎక్కువ మంది. అల్లు అరవింద్ ఏదైతే చేస్తున్నారో అది. కానీ అరవింద్ మనసులో ఏదో పెట్టుకొని రామ్ చరణ్ని తక్కువ చేసే ఉద్దేశంతో అది ఉంటారని మనం అనుకోని అవసరంలా. ఎందుకంటే అలా అనుకునే వ్యక్తి కూడా కాదు అల్లు అరవింద్. ఎందుకంటే తన బావ చిరంజీవి అంటే అల్లు అరవింద్కి విపరీతమైనటువంటి అభిమానం. అలాగే చిరంజీవికి కూడా అల్లు అరవింద్ గారంటే తన బావమరిది అంటే ఆయనకి అలాంటి అభిమానమే. ఇద్దరికి కూడా అంటే ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చేమో, కానీ ఒకప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎలా ఒకరు నిర్మాతగా ఒకరు స్టార్గా ఎదుగుతూ వచ్చారనేది అప్పటి వాళ్ళందరికీ కూడా, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. అలాగే మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా తెలుసు. వాళ్ళు చూశారు ప్రత్యక్షంగా చిరంజీవిని పెట్టుకొని అరవింద్ ఎంత కష్టపడ్డారు. మొదట్లో అంటే చిరంజీవితో సినిమాలు చేయడానికి కొంతమంది అగ్రదర్శకులు కూడా ముందుకు రాలేదు. అయినా కానీ పట్టు విడవకుండా అరవింద్ తన బావ కోసం ఆయన అప్పుడు కాళ్ళు అరిగేలా తిరిగారు, ఆయన చెప్పులు అరిగేలా తిరిగారు. అలాగే తన బావమరిది కోసం ఈయన గీతా ఆర్ట్స్లో సినిమాలు చేసి ఆ బ్యానర్ని ఒక టాప్ బ్యానర్గా నిలబెట్టడంలో చిరంజీవి సహకారం కూడా ఎంతో ఉంది. అలా ఒకరికొకరు సహకరించుకుంటూ చిరంజీవి స్టార్గా ఎదిగితే, మెగాస్టార్ రేంజ్కి ఎదిగితే, ఈయన ఒక స్టార్ ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ కూడా పేరు చేసుకున్నారు. చిరంజీవి ఎదుగుదలలో అరవింద్ మాస్టర్ మైండ్ ఉంటే, అరవింద్ నిర్మాతగా పేరు తెచ్చుకోవడంలో చిరంజీవి కోఆపరేషన్ కూడా అంతే ఉంది. ఇది కాదనలేని నిజం. సో ఇది తెలియని వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ మధ్య చాలా దూరం అయిపోయారు ఇద్దరు కూడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. రెండు వర్గాలు అయిపోయారని. ఆ రెండు వర్గాలు అయిపోయింది తర్వాత తరం అయితే అయి ఉండొచ్చేమో, కానీ మనం అనుమానపడచ్చేమో, కానీ చిరంజీవి అరవింద్ మధ్య అలాంటి దూరం పెరిగిందంటే మాత్రం ఎవరు కూడా నమ్మరు. అంత ఇప్పటికీ కూడా వాళ్ళ మధ్య అంత అన్యోన్యత ఉంటుంది, అలాంటి బంధం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే ఈయన చెప్పింది ఏదైతే ఒక అన్యాపదేశంగా గేమ్ చేంజర్ అనేది నిజంగానే డిజాస్టర్, అది ఒప్పుకోవాల్సిందే. అయినప్పటికీ ఆయన పేరేం ప్రస్తావించకుండా యథాలాపంగా అసంకల్పితంగా దిల్ రాజు తోటి, ఎందుకంటే దిల్ రాజు ఆ ఫేస్ అనుభవించాడు కాబట్టి, దిల్ రాజు ఇప్పుడు ఏదైతే అనుభవించాడో అలాంటి ఫీలింగ్స్ ఎన్నో ఈయన కూడా అరవింద్ కూడా అనుభవించాడు ఇదివరకు. అందుకని ఆ ఉద్దేశంతో ఆయన ప్రస్తావించాడు అది. వారం రోజుల వ్యవధిలో దిల్ రాజు అనేక ఎమోషన్ చూసేసాడు అని చెప్పేసి అనటం, అది
ఒక సినిమా లో చేస్తే ఇంకో సినిమా పైకి లేపిందని. సో అనేపదేశంగా అది ఆయన ఏ సినిమాను ఉద్దేశించినారో అది అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మెగా ఫ్యాన్స్ అనేవాడు, అరే మా హీరో సినిమాని నీకెందుకు ప్రస్తావిస్తావా అని సోషల్ మీడియాలో వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయనేమి అల్లు అరవింద్ మనసులో ఏదో పెట్టుకొని ఆ మాటలు అనలేదు. దిల్రాజు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన అన్నారు అని మనం దాన్ని అలాగే చూడాలి అని నేను అంటాను. థ్యాంక్ యూ సార్.